హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఇది ఎంఐ నోట్ 10 ప్రో మ్యాక్స్. ఇది మనకి కస్టమర్ అయితే కంప్లీట్ ఏమైనా ఇచ్చారంటే ఫ్రంట్ క్యామ్ అండ్ బ్యాక్ క్యామ్ కూడా రావట్లేదు, అది కూడా మళ్ళీ రింగర్ కూడా రావట్లేదు అని చెప్పి, మన సౌండ్ కూడా రావట్లేదు అని చెప్పి మనకి ఇచ్చారు. మనకైతే ఒకసారి చూడండి, మేము ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. కెమెరా అయితే ఆన్ చేశాను. చూసారు, కెమెరా ఆన్ చేస్తే ఎర్రర్ అయితే వస్తుంది. బ్యాక్ క్యామ్ కూడా ఏం రావట్లేదు, ఫ్రంట్ క్యామ్ కూడా మనకైతే ఓపెన్ అవ్వట్లేదు. చూసారు కదా, ఇవి డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఇంకా సిపియూ కంప్లైంట్ ఇది. సిపియూ ప్యాడ్ మిస్సింగ్ ఉంటాయి. ప్యాడ్ డ్రై అయిపోవడం వల్ల అయితే మాత్రం ఇది మనకి కెమెరా లేదా రింగరు అంటే సౌండ్ కూడా ఆగిపోతుంటాయి. కొన్ని అయితే నో సర్వీస్ కూడా వస్తూ ఉంటాయి. ఆడియో కూడా ఏం రావట్లేదు. ఇది ప్రాపర్లీ మనం సిపి అయితే ఓపెన్ చేసి మొత్తం రీబాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా నేను చేస్తూ ఉంటాను. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇలా కంప్లీట్ వచ్చినాయి మాత్రం మనం స్పీకర్లో కెమెరాలో మార్చిన సరే ఏమవ్వదు. అది మనం ఫైండ్ అవుట్ చేసి సిపి అయితే మాత్రం రీబాల్ చేసుకోవాలి. చూసారు, నోట్ 10 ప్రో మ్యాక్స్. ఇదైతే ఇంక చేయవలసిన లేదు, డైరెక్ట్ మనం బోర్డు అయితే ఓపెన్ చేసుకొని సిపి అయితే రీబాల్ చేసుకోవాలి. చూసారు, బోర్డు అయితే తీసాను. మనం కెమెరా మొత్తం అవన్నీ ఆ కిట్స్ మొత్తం అయితే మాత్రం ఒక కవర్లో పెట్టుకుని నీట్గా దాచుకోవాలి. లేదంటే మాత్రం ఒక క్యాంప్ అయినా సరే కెమెరాలో అవి ఓపెన్ అవ్వవు. ఆల్రెడీ వేరే షాప్లో అక్కడ చెక్ చేసినట్టున్నారు. క్వాల్కామ్ చిప్సెట్ ఇది SM7150 మోడల్ అయితే సిపియు. ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ ట్రై చేస్తారు, అయ్యి ఉండదు. మనం కూడా ఒక ట్రైల్ అయితే వేసాం. మొత్తం ఈ కెమెరాలన్నీ నీట్గా ఒక దగ్గర అయితే మనం ఒక కవర్లో పెట్టుకొని అయితే నీట్ పెట్టుకోవాలి. లేదంటే అది మిస్ అయిపోతే చాలా అడవాడు అయిపోద్ది, ఆ తర్వాత దొరకవు మళ్ళీ. మనకి సిపికి కొంచెం సైడ్ ఉన్న అది ఫ్రేమ్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనం బ్లేడ్ ఇండ్యూస్ చేయడం కూడా బాగుంటుంది. హీట్ కూడా ప్రాపర్లీ కరెక్ట్గా తగిలిద్ది. లేదంటే మాత్రం మనం ఓపెన్ చేసేటప్పుడు పక్కన క్యాప్స్ అయితే మిస్ అయిపోతూ ఉంటాయి. ఇవి కట్ చేసినప్పుడు కూడా నీట్ కట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం బోర్డు అయితే ట్రాక్లు ఏమి మిస్ అయిపోతూ ఉంటాయి. మిస్ అవ్వడం వల్ల వేరు వేరు కంప్లీట్ అయితే మళ్ళీ వస్తూ ఉంటాయి. చూడండి, నేను కట్ చేస్తున్నాను. పెద్దగా ఏం కట్ చేసలేదు, ఓన్లీ సిపి ఓపెన్ చేసేటంతో సరిపోద్ది. అంతలో కట్ చేసుకొని మనం అయితే సిపి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తానికి మనం సిపియూ ఓపెన్ చేయడానికి అయితే ఆ విధంగా అయితే నేను మొత్తం కట్ చేశాను. SM7150 క్వాల్కామ్ చిప్సెట్ ఇది. మోడల్ చూసారు కదా, SM7150. ఇది ఓపెన్ అయితే కదా పర్వాలేదు, డైరెక్ట్గా మనం కటింగ్ ఏం లేకుండా డైరెక్ట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నా బ్లోయర్ అయితే మాత్రం క్విక్ 861. ఇది మన హీట్ అయితే మాత్రం 360 అలా పెట్టి 360 50 పెట్టి అయితే ఓపెన్ చేస్తున్నాను.
ఇది సీపీకి అయితే హీట్ అయితే ప్రాపర్లీ క్లియర్గా తగలాలి, లేదంటే మాత్రం కింద ప్యాడ్లు అయితే మిస్ అయిపోతూ ఉంటాయి కదా. మనం ఇది చేసేటప్పుడు మాత్రం చాలా సెన్సిటివ్ వర్క్ నీట్గా చేసుకోవాలి. అంత ముందు వీడియోలో కూడా నేను అదే చెప్పాను. లేదా కొంచెం త్వరగా హీట్ అవ్వకుండా కానీ ఓపెన్ చేస్తే కింద ఉన్న ప్యాడ్లు అయితే మిస్ అయిపోతాయి. మిస్ అయిపోయిందంటే మళ్ళీ బోల్డ్ అంతా ఓవర్ వర్క్ అయితే అయిపోద్ది.
ఇది ఓపెన్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టింది. చూడండి మొత్తానికైతే సిపి అయితే ఓపెన్ చేసాం. ఒక ట్రాక్ కూడా ఏం మిస్ అవ్వలేదు. ప్రాపర్లీ హీట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసాం. చూసారు నీట్గా అయితే ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం బోర్డు డౌన్గ్రేడ్ చేసుకోవాలి. అలాగే సిపి కూడా డౌన్గ్రేడ్ చేసుకొని రీబాల్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా చేస్తుంటాం చూడండి. చూసారు సిపి అయితే ఆల్రెడీ గ్లో అయితే ఉంది. ఆ గ్లూ కూడా మొత్తం మనం నీట్ క్లీన్ చేసుకోవాలి. అది ఓవర్ హీట్ అయితే పెట్టి క్లీన్ చేసినా సరే మొత్తం ట్రాక్స్ మిస్ అయిపోతూ ఉంటాయి. బోర్డు అయితే డౌన్గ్రేడ్ చేశాను మొత్తానికి. మనం క్లీన్ చేసిన ఒకసారి మైక్రోస్కోప్లో చూపిస్తాను చూడండి. క్లియర్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. అయితే ఇలా లోపల గ్లో ఉండేది ఎలా ఉంది. ఇంకా మొత్తానికి డౌన్గ్రేడ్ చేసి నీట్ చేయాలి. అది చేసి ఒకటి చూపిస్తాను చూడండి నీట్గా. కొంచెం ఫ్లెక్స్ అప్లై చేసి కొంచెం లైట్గా లెడ్ కూడా అప్లై చేసి మనం చేస్తే డౌన్గ్రేడ్ చేయడానికి బాగుంటుంది. 183 మనం ఇప్పుడైతే వాడుతున్నాం. 270 నుండి 183 డౌన్గ్రేడ్ చేస్తున్నాం కన్వర్టింగ్. ఇది చేయడం వల్ల ఏంటంటే సిపి అది నీట్గా సెట్ అవుద్ది. కూర్చునేటప్పుడు కూడా నీట్గా అయితే మన సిపి సెట్ అవుతుంది. నీట్ చేసేటప్పుడు వర్క్ ఒక అప్ అండ్ డౌన్లు ఏమన్నా సరే మాత్రం సిపి అయితే మాత్రం డబుల్ వర్క్ చేయవలసి వస్తుంటాయి. చేసేటప్పుడు మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. మనకు ఆ బాల్ అయితే లెడ్ బాల్ ఉంటుంది. ఆ బాల్లే మొత్తం సిపి మొత్తానికి మనం క్లీన్ చేసుకుంటే మాత్రం ఆ డౌన్గ్రేడ్ క్లియర్ అవుద్ది. లేదంటే మాత్రం మనం హెచ్ఓడి చేసినంత మాత్రం ఆ ట్రాక్లో మిస్ అయిపోతూ ఉంటాయి. మనం ఒక ప్రాబ్లం అయితే వేరే ప్రాబ్లం కూడా వస్తూ ఉంటాయి. ఇంకా డైరెక్ట్ సెట్ కూడా ఆన్ అవ్వడం మానేస్తుంది.
మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా అయింది బోర్డు. చూసారా, బోర్డు నీట్గా కొద్దంలో అయిపోయింది. క్లీన్ చేయడం కూడా ఒకసారి మనకి మైక్రోస్కోప్లో కూడా చూపిస్తాను. కొంచెం లేట్ అయినా పర్లేదు, కాకపోతే నీట్గా చేసుకోవాలి బోర్డు మొత్తం. ఇప్పుడైతే మాత్రం మనం స్టాండ్లో పెట్టి సిపిని అయితే డౌన్గ్రేడ్ చేస్తున్నాను. ఆ గ్లూ మొత్తం మనం చేసిన తర్వాత అయితే మాత్రం మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. క్లియర్ అయిపోయి నీట్గా ఉంది. ఇది రీబోల్కి రెడీ అయిపోయి ఉంది. 7150 కాల్కామ్ చిప్సెట్. చూసారా పిక్ అయితే ఎలా ఉంది. సిపియూ రీబోల్ చేసినప్పుడు అయితే మనం కిందన మన టిష్యూ పేపర్ పెట్టి ఆ తర్వాత మనం సిపి పెట్టుకొని పొజిషన్లు పెట్టి మనం స్టెన్సిల్ అయితే చూసుకోవాలి. స్టెన్సిల్ తీసుకున్న తర్వాత స్టెన్సిల్ పొజిషన్లు పెట్టిన తర్వాత మనం పీపీడీ అయితే అప్లై చేసుకోవాలి. పీపీడీ కూడా కొంచెం తీసుకొని మన టిష్యూ పేపర్తో దాన్ని కొంచెం వత్తాలి. వస్తే ఏంటంటే లోపల ఉన్న ప్లగ్స్ అయితే పోయి ఓన్లీ పీపీడీ ఉండడం వల్ల మనకి క్లియర్గా అయితే రీబోలింగ్ అవుద్ది.
సిపి అయితే మొత్తానికి రీబోల్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఏం లేదు, మనం డైరెక్ట్గా బోర్డుకి అయితే ఇన్స్టాల్ చేయడమే. బోర్డులో కొంచెం ప్లగ్స్ అయితే అప్లై చేసి కొంచెం లైట్గా హీట్ చూపించిన తర్వాత మన సిపి అయితే ఇన్స్టాల్ చేయాలి. సిపి పొజిషన్ పెట్టిన తర్వాత మన బ్లోయర్లు అయితే మాత్రం 355 40 అలా ఎయిర్ పెట్టుకొని చేస్తే నీట్గా సెట్ అయిపోద్ది. చూసారా, ఇదైతే సిపి అయితే రీబోలింగ్ చేసిన తర్వాత నీట్గా వస్తుంది. బాల్స్ అన్నీ అప్ అండ్ డౌన్ లేకుండా నీట్గా ఉన్నాయి. ఈ పొజిషన్లో అయితే మాత్రం సింగిల్ సెట్లో మొత్తానికి అయితే సెట్ అయితే క్లియర్ అయిపోద్ది. మనం పొజిషన్ అక్కడ డాట్స్ ఉంటాయి కదా, ఆ నాజిల్ డాట్ కూడా చూసుకొని మనం పెట్టాలి పెట్టేటప్పుడు, అది మనం సిపి ఇన్స్టాల్ చేసేటప్పుడు. లేదంటే మాత్రం పోద్ది, మళ్ళీ ఇంకొక 2-3 అవర్స్ అయితే వేస్ట్ అయిపోద్ది. చూడండి, ఆ పొజిషన్ చూసుకుంటున్నాం. చూసారు, మన బ్లోయర్లు అయితే మాత్రం నేను హీటర్ సెట్ చేస్తున్నాను. 355, 360, 365 అలానే సరిపోద్ది. 40 అలా ఎయిర్ పెట్టుకొని మన హెలికాప్టర్ ల్యాండింగ్ ఎలా ఉంటుందో, ఫ్లైట్ ఎలా ల్యాండ్ ఉంటుందో ఆ విధంగా అయితే మనం బ్లోయర్ చూపించాలి. లేదంటే మాత్రం ఒకసారి కానీ చూపిస్తే మాత్రం సిపి అయితే అవుట్ అయిపోద్ది. అటు జరుగుతూ ఉంటాయి. ఈ వర్క్ చేసేటప్పుడు సెన్సిటివ్ వరకు చాలా నీట్గా చేసుకోవాలి. చూడండి, అది మనం బ్లోయర్ హీట్ అయితే అలా చూపిస్తున్నాను. చూసారు, అది అలా ల్యాండింగ్ అవుతుంది. మొత్తానికి ఆ హీట్ మొత్తం బిగ్ నాయిల్తో చూపించి మొత్తం సిపి మొత్తం హీట్ చూపించాలి. అలా అయితే మొత్తం ఎక్కడ కూడా ఏ బాల్స్ కూడా మిస్ అవ్వకుండా ప్రాపర్లీ హీట్ అవ్వడం వల్ల నీట్గా మన బోర్డుకి అయితే ఇన్స్టాల్ అవుద్ది సిపియు. ఒక్క ప్యాడ్ మిస్ అయినా సరే మనకి ఇప్పుడు ఇందాక వచ్చిన కంప్లీట్లో వస్తూ ఉంటాయి. సిపి కంప్లీట్ వస్తే మాత్రం రింగర్ అండ్ కెమెరాలు అవి కంప్లీట్ వస్తూ ఉంటాయి. మనం చేసినప్పుడే నీట్గా చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అయిన తర్వాత మనం ప్లగ్స్ అయితే కొంచెం అప్లై చేయాలి. అప్లై చేస్తే మాత్రం కరెక్ట్గా మన సిపి పొజిషన్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ పొజిషన్లో వచ్చాక లైట్గా అయితే మనం షేక్ చేయాలి సిపిని. చూడండి, ఓవర్లీ హీట్ అయితే అయింది.
చూడండి సిపి అయితే షేక్ చేస్తున్నాను. షేక్ చేస్తే ఇంకా సిపి అయితే ఇన్‌స్టాల్ అయిపోయినట్లెక్క. షేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి సెల్‌లో వీడియో తీస్తున్నప్పుడు సరిగ్గా అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మనకి 4K క్యామ్ అయితే తీసుకుంటున్నాను. ఆ క్యామ్‌లో అయితే వస్తాయి. మొత్తానికి సిపి అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. ఒకసారి మనం బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేసి అయితే చూద్దాం. మొత్తం బోర్డ్ అంతా ఫిట్ చేసి క్యామ్ అదని. మనకి బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి సెట్లో పెట్టి ఒకసారి కెమెరా పెట్టి ఆన్ చేసి చూద్దాం. ఆ కెమెరాలో కూడా పెట్టేటప్పుడు చూసుకోవాలి పొజిషన్స్ అయ్యి, లేదంటే మాత్రం మళ్ళీ అప్పుడు కూడా ఎర్రర్ వస్తూ ఉంటాయి. మొత్తానికి అయితే బోర్డులో ఫిట్ చేసాం. ఫ్రంట్ క్యామ్ కూడా ఫిట్ చేస్తున్నాను. చేసి బ్యాటరీ కనెక్షన్ చేసిన తర్వాత ఒకసారి సెట్ అయితే ఆన్ చేసి చూద్దాం. ప్రాపర్లీ సెట్ అయితే మాత్రం సిపియూ ఓకే అయితే మాత్రం సెట్ అయితే ఆన్ అయిపోద్ది, లేదంటే సెట్ ఆన్ అవ్వదు. బటన్స్ అయితే కొంచెం నొక్కి పట్టుకొని మనం బటన్ అయితే ఆన్ చేయాలి, పవర్ బటన్. సెట్ అయితే ప్రాపర్లీ అయితే ఆన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మన కెమెరా అండ్ రింగర్ కూడా మనం చెక్ చేసుకోవాలి, వస్తుందో లేదో అది మీకు చూపిస్తాను. సెట్ అయితే లోగో చాలా ఉంది కదా, ఎప్పుడు అనొద్దా చెక్ చేద్దామని అయితే నాకు ఉంది. ఈ వర్క్ చేసేటప్పుడు అలా సెట్ ఆన్ అయితే ఒక ఆనందం వేరే ఉంటుంది. సిపియూ సక్సెస్ అయితే సెట్ అయితే మాత్రం మొత్తానికి ఆన్ అయింది. టచ్ కూడా క్లియర్ అవుతుంది. ఒకసారి కెమెరా చెక్ చేద్దాం. కెమెరా అయితే ఆన్ చేశారు కదా, బ్యాక్ క్యామ్, ఫ్రంట్ క్యామ్ కూడా ఒకసారి చూద్దాం. ఫ్రంట్ క్యామ్ కూడా క్లియర్ అయితే ఆన్ అయింది. ఒకవేళ ఈ కంప్లీట్ అంటే మాత్రం ఎప్పుడైనా ఇది మీ ఫోన్ అయితే మాత్రం స్పీకర్ అండ్ కెమెరాలో అయితే రాకపోతే మ్యాక్సిమం అయితే సిపి కంప్లీట్ ఉంటాయి. చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.